ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఇబ్బంది జీవిత భాగస్వామి రీత్యా మీకు కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9121911826. కష్టించే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి యొక్క కష్టాన్ని ఎవ్వరికి కూడా అస్సలు చెప్పుకోరు. సుఖాన్ని మాత్రము అందరితో పంచుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామికి కూడాను మీరు ఏ విధమైనటువంటి సమస్యను చెప్పుకోరు. అదే విధంగా వారితో కాస్త సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. మీ యొక్క ఒత్తిడిలు, మీ యొక్క ఇబ్బందులు మీ వైపు నుంచి మీకు న్యాయంగానే కనిపిస్తాయి. కానీ జీవిత భాగస్వామికి మీరే ప్రపంచము. మీతో కాసేపు మాట్లాడాలని, మీతో వారి యొక్క కష్ట సుఖాలు పంచుకోవాలని నిరంతరం తపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులకు జన్మతః కొన్ని నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు వీరి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వాటిని నిరంతరం అమలు చేస్తూనే ఉంటారు. మీరు చెప్పిన మాటే వారు వినాలి అనుకుంటారు. ప్రతి విషయంలో వీరిదే పై చేయి కావాలి అనుకుంటారు. వీరు ఎప్పుడూ కూడా నిస్వార్థంగా ఆలోచించరు. అలా అని వారి గురించి కూడా ఆలోచించడం మరచిపోతున్నారు. వారికంటూ ఒక జీవితం ఉంటుంది. వారికంటూ గుర్తింపు ఉంటుంది. మీ యొక్క కష్ట సుఖంలో వారి యొక్క పాత్ర ఉండాలని ఎప్పుడూ కూడాను జీవిత భాగస్వామి కోరుకుంటూనే ఉంటారు. కానీ మీరు మీ యొక్క కష్టాన్ని మీరే అనుభవిస్తూ, మీ యొక్క ఇబ్బందులు మీరే అనుభవిస్తూ బయట వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నారు తప్పితే జీవిత భాగస్వామి యొక్క సలహా సూచనలు ఎప్పుడూ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ యొక్క విషయం గురించి ఆలోచించడం లేదు. అన్నింటినీ ఉగ్గబట్టి ఆలోచిస్తున్న జీవిత భాగస్వామి రేపటి రోజున చాలా వరకు కూడాను ఆవేశపూరితంగా మాట్లాడతారు. వారి యొక్క మాటల్లో న్యాయం ఉంది. ఒక్కసారి ఆగి ఆలోచించండి. వారు చెప్పే విషయాల్లో వారి యొక్క బాధ ఎంతో దాగి ఉన్నది. వారికంటూ ఒక జీవితం లేకుండా పోయింది. వారి యొక్క జీవితం మొత్తం కూడా మీతో ముడిపడి ఉన్నది. కానీ మీరు ఆ విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క ఒత్తిడి, మీ యొక్క ఇబ్బంది, మీ యొక్క జీవితం ఇలానే ఆలోచిస్తున్నారు. మీరు నిస్వార్థంగా ఉన్నాము అనుకుంటున్నారు. కానీ వారికి మాత్రము మీతో స్వార్థపూరితమైన జీవితమే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోజున ఒక్కసారిగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున వారికి తగినంత సమయాన్ని కేటాయించండి. వారి బాధను అర్థం చేసుకోండి. మీకు వారంటే చాలా ఇష్టమో, జీవిత భాగస్వామి మీద ఎనలేని ప్రేమ ఉంటుంది తులారాశి జాతకులకు. వారికి ఏదో చేయాలని, వారిని అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, వారితో ప్రేమగా మెలగాలి అని మీకు ఉన్నప్పటికీ కూడాను సమయం కలిసి రావడం లేదు. కానీ ఈ రోజున ఈ విపత్కర పరిస్థితి మీ ఎదురు కాబోతుంది. మీరే తెలివితేటలతో ఈ పరిస్థితి నుండి బయటపడాలి. వారితో కూర్చొని మాట్లాడండి. అర్థమయ్యే విధంగా చెప్పండి. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరాన్ని చెరిపే ప్రయత్నం చేయండి. వెంట్రుక వాసి సన్నంలో అపార్థం జరిగిపోతుంది. కావున దృష్టి కేంద్రీకరించి ఈ సమస్య నుంచి మీకు మీరుగానే బయటపడాలి. అలా అని మూడవ వ్యక్తి ప్రమేయాన్ని, చొరబాటుని అస్సలు అంగీకరించవద్దు. వారు వస్తే గనక సమస్య ఇంకా పెద్దది అవుతుంది. వారు మీ కన్న తల్లిదండ్రులు కావచ్చు, లేదా తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఎవ్వరిని కూడాను భార్యాభర్తల గొడవ మధ్యలోకి తీసుకురాకూడదు. 4 గోడల మధ్య పరిష్కారం కావాల్సిన దాన్ని నలుగురిలో పెట్టవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జీవిత భాగస్వామికి ఉన్నటువంటి కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేయండి. వారి యొక్క న్యాయమైన కోరికను అర్థం చేసుకోండి. ఓర్పుగా ఉండండి. సంయమనంతో పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.